హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కోనిరెడ్డి. ఇప్పుడు సాయి పల్లవి గారు ఆవిడ మంచి యాక్టర్ అని, ఆవిడకంటూ ఒక ఫ్యాన్ పేజ్ ఉందని అందరికీ తెలుసు. సో ఇప్పుడు బాలీవుడ్లో ఆవిడ మీద ఒక రచ్చ నడుస్తుంది. మనకు తెలుసు రామాయణం మూవీ తీస్తున్నారు అని చెప్పి అందులో కొన్ని క్యారెక్టర్స్కి సంబంధించిన యాక్టర్స్ కూడా డిసైడ్ అయిపోయారు. అయితే ఇప్పుడు సాయి పల్లవి గారు ఆ మూవీలో సీతా క్యారెక్టర్ చేయబోతున్నారు. ఇప్పుడు ఇదే క్యారెక్టర్ రచ్చ అవుతుంది. సో ఏం జరుగుతుంది ఏంటి, ఈరోజు దీని గురించి మనతో మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. రామాయణంలో సీత క్యారెక్టర్ సాయి పల్లవి గారు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఆవిడ అమాంతం రెమ్యూనరేషన్ పెంచేశారు. అయితే రెమ్యూనరేషన్ పెంచడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా సౌత్ నుండే అమ్మాయిని తెచ్చుకోవాలా సీత క్యారెక్టర్ కి, ఏమేం లేమా, మేము మంచి యాక్టర్స్ కాదా, ఆ డబ్బులేవో మాకు ఇవ్వచ్చు కదా, ఈ ప్యాటర్న్ ఆఫ్ వాయిస్ వినబడుతుంది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా అంతా కూడా రచ్చ అవుతుంది. ఎలా చూడాలి? సాయి పల్లవి గారి మీద ఎందుకు ఈ విధమైన రచ్చ? ఒకటి సింపుల్గా మాట్లాడుకోవాలి అంటే, రెమ్యునరేషన్ డిపెండ్స్ ఆన్ డేట్స్, నాట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే పెట్టాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మహా అయితే నాకు రోజుకు ఒక 15,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అని అడిగావు, ఓకేనా? ఆ రామాయణాన్ని నేను 20 years తీసా, అప్పుడు నీ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు? కొన్ని కోట్లు. కొన్ని కోట్లు ఇచ్చి ఆమెను తెచ్చారు ఏంటంటే, ఒక టీవీ సీరియల్ యాక్టర్స్ని. ఇంత మంచి మంచి యాక్టర్స్ మేము లేవా? మేము పెద్ద పెద్ద సినిమాలు చేసిన హీరోయిన్స్ కాదా? మాకు మార్కెట్ లేదా? కాజల్ని తమన్నాని విలన్ పెట్టవచ్చు కదా, ఎందుకు ఆ టీవీ సీరియల్ యాక్టర్ని పెట్టారంటే అర్థం ఏంటి? వీళ్ళకి బేస్లెస్ కామెంట్స్ ఇవన్నీ. యాక్చువల్గా చెప్పాలి అంటే పిల్లవి డేట్లు ఎక్కువ. వాళ్ళు రామాయణాన్ని తీయాలనుకున్నారా, చాలా డేస్లో కొన్ని పార్ట్లుగా తీద్దాం అనుకున్నారు. అవన్నిటికి కలిపి పాప మీ అమ్మాయి రెమ్యునరేషన్ ఇంతని ఫిక్స్ చేశారు. తప్పే ఉంది. ఇప్పుడు అదే సాయి పల్లవి డేట్సే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో 30 రోజులు ఒక సినిమాకి ఇచ్చింది, లేదా తమిళ్లో 30 రోజులు ఒక సినిమాకి ఇచ్చింది. 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు అనుకోమా, వీళ్ళకి 90 రోజులు ఇస్తే ఎంత తీసుకోవాలి? అదే లెక్క ప్రకారంగా మరి రెమ్యునరేషన్ హీరోయిన్స్కి డిపెండ్స్ ఆన్ డేస్ ఇస్తున్నారు. హీరోకి పాత సినిమాకి తగ్గట్టు కొత్త సినిమాకి పెంచి ఇస్తున్నారు ఆ డేట్లను. ఏమైనా కానీ కొన్ని డేట్లు ఎక్కువైతే ఇంకెక్కువ తీస్తున్నారు. అండ్ ఇప్పటికీ ఒకటి ఉంది, హీరోకి సమానంగా హీరోయిన్కి ఎప్పుడు ఇవ్వట్లా. అవును, ఎప్పుడు ఇవ్వట్లా. అంటే అదేంటో అర్థం కావట్లేదు. అంటే ఆ హీరోకే మార్కెట్ ఉంది, హీరోయిన్కి లేదని అదేం లేదు. ఓన్లీ సాయి పల్లవినే పెట్టు, ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్ చేయి అదే రోజు, క్రౌడ్ ఎక్కడికి వెళ్తారో చూడు. మరి అలా ఉంటది. బట్ అట్లా ఏం ఉండదు వ్యత్యాసం. మరి ఎందుకో ఇప్పటికీ కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే, మా దగ్గర లైటింగ్ స్టార్ డేట్స్ ఉన్నాయి, ఒక మంచి కథ ఉంటే చెప్పండి అంటాడు. ఎందుకు కొన్నావురా లైటింగ్ స్టార్ డేట్లు? ఎంత కొన్నావు? 30 CRకి లాక్ చేసామండి, ఒక 50 days వరకు డేట్స్ ఇచ్చాడు. ఎందుకు కొన్నావు? కథ లేకుండా ఎందుకు కొన్నావు? వాడి డేట్లతో ఏం కావాలి నీకు? ఏం చేద్దాం అనుకుంటున్నావు వాడిని? వాడైనా నీ దగ్గర ఎలా తీసుకున్నాడు? తీసుకున్నోడికి సిగ్గులే, ఇచ్చినోడికి సిగ్గు లేదు. మళ్ళీ ఇది ఇంకో సిగ్గులేనోడు కొంటాడు. ఎప్పుడు కొంటాడో తెలుసా? వాడు అన్ని ఫిక్స్ అవుతాయి. క్లాప్ అన్న రోజే సూట్ కేసు పెట్టుకొని వస్తాడు, ఈ హక్కులు మాకే ఇవ్వాలండి అని. ఒరే ఆ కథ ఏంటో తెలుసుకో, అది వర్కౌట్ అవుద్దో లేదో చూడు. ఒకప్పుడు సినిమాల్ని ప్రసాద్ ల్యాబ్స్లో సినిమా అంతా అయిన తర్వాత ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ వేసి డిస్ట్రిబ్యూటర్లు అందరినీ పిలిచి కూర్చోబెడితే వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకొని వర్కౌట్ అవుతాయి. ఎంత 3 చెప్తున్నారు, 1.5 చాలు దానికి, 1.5 అండి మేము అందరం అలా అనుకున్నాం, మీరు ఎంతకి ఇస్తారు? అలా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లే సినిమా క్లాప్ కొట్టేటప్పుడు కొనేస్తావు వెళ్ళి, నెక్స్ట్ నష్టపోగానే మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయాలి, మేము చూసి మేము నష్టపోయాము, లైటింగ్ స్టార్ అంటే ఏదో అనుకున్నాము, తీరా చూస్తే సినిమా ఏమో ఫ్లాప్. లైగర్కి ఇదేగా అయ్యింది, అవునా? నిన్నెవరు కొనమన్నారు డేట్స్? అసలు ఆ రేట్లు పెట్టి ఎవరు కొనమన్నారు? ఎవరు అడ్వాన్స్ ఇవ్వమన్నారు? అంత అవసరం ఏముంది? ఇట్లా ఉంది పరిస్థితి. అండ్ ఇంకోటి, హీరోయిన్ని ఆ సౌత్ ఆమెకి అంతెందుకు ఇస్తున్నారు, మేము లేమా అన్న నోర్లు ఏవైతే ఉన్నాయో చెంప చెల్లు మనిపించే ఆన్సర్ మనమే చెప్పాలి. ఇదే సౌత్లో మామూలుగా అందరు హీరోయిన్లకి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే టైంలో కత్రినా కైఫ్ని మల్లీశ్వర్కి పిలిచి 80 లక్షలు ఇచ్చాం. 80 లక్షలు ప్లస్ తక్కువ డేట్స్, 6 దాటితే నేను పోతా, నేను క్యారీ వ్యాన్ దిగా, స్విమ్మింగ్ పూల్లో మునగవే అంటే నాకు మొత్తం మినరల్ వాటర్ పెట్టించండి అనింది ఆ పిల్ల. క్లోరిన్ వాటర్లో ఐ విల్ నెవర్ అని. మరి భరించాం కదా, కాదు మరి ఇంకేమంటాం చెప్పు. నెక్స్ట్ గడ్డిలో పడుకోమంటే షీ డిమాండెడ్ ఫర్ అన్ ఆర్గానిక్ థింగ్. వాళ్ళు అదంతా సెట్ ప్రాపర్టీ వాళ్ళు తయారు చేశారు, అది ఒరిజినల్ గడ్డి కాదు, సెట్ ప్రాపర్టీ తయారు చేసి నేను పడుకోననింది ఆవిడ. మరి అంత ఖర్చు పెట్టి భరించాంగా బాలీవుడ్ నటి అని. నెక్స్ట్ జస్ట్ ఒక యాడ్లో, ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లో వచ్చిన ఇలియానాని తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చి ₹1 కోటి రెమ్యునరేషన్ ఇచ్చాం మనం. మరి అండ్ దీపికా పదుకొని ఎంత అడిగితే అంత ఇవ్వట్లా.
అవును. ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు సినిమాలో చాలా మంది ఆంటీ ఆంటీ అన్నా కూడా భరించి ప్రియాంక చోప్రాని పెట్టుకోవాలా? అవును. సూట్ అవ్వదండి వద్దండి అని గోల పెడుతున్నా కూడా మీకేం తెలుసు అని రాజమౌళి గారు ఏదో చూసుంటారు. ఆయన ఓకే అన్నప్పుడు మీరెవరు మాట్లాడడానికని. అండ్ ఒక సీజన్ మొత్తం హిందీ హీరోయిన్లను పెట్టుకోవాలా? అందరు హిందీ హీరోయిన్లే కదమ్మా, ఎవరున్నారు తెలుగు నుంచి? అసలు మనం ఎప్పుడు తీసుకున్నాం తెలుగు వాళ్ళని ఒకసారి చూస్తే, ఎప్పుడు తీసుకున్నామని? ఏదో ఒక అప్పుడో ఇప్పుడు అంజలి లాంటి వాళ్ళు వస్తారు, అది కూడా తమిళకి వెళ్ళి తర్వాత వయ్యా ఇటు వచ్చిన వాళ్ళే. అవును. అట్లే అప్పుడో ఎప్పుడో ఆ శ్రీలీల పిల్లి ఇక్కడదే కానీ బెంగళూరు వెళ్ళి ఇటు వచ్చింది వయ్యా. అవును. ఇంతే అట్లా వచ్చిన వాళ్ళే కానీ ఎప్పుడు తీసుకున్నాం? మొత్తం అందరు బాలీవుడ్ నుంచి దింపుకున్న వాళ్ళమే. పూజా హెగ్డే, మోహన్ జోదారో ఫస్ట్ సినిమా. అవును. ఆ పిల్లని ఇక్కడ తీసి 4 హిట్లు అయ్యే కంటిన్యూ అయింది. రకుల్ ప్రీత్ సింగ్ హిందీ నుంచే వచ్చింది. అవును. జెనీలియా హిందీ నుంచే వచ్చింది. తుజే మేరీ కసం ఫస్ట్ సినిమా అక్కడ, నువ్వే కావాలి రీమేక్. మరి ఎంతమందిని చూడమా, అందరిని అక్కడి నుంచేగా తెచ్చుకున్నాం. మన అమ్మాయి అక్కడికి వెళ్తే ఒక్క పిల్ల ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినందుకు అమ్మో ఇంత రచ్చా, మరి దారుణం కాదు? సౌత్ నార్త్ డిఫరెన్సెస్ ఏం చూపికండి. వీళ్ళు అక్కడ ఆడొచ్చు, వాళ్ళు ఇక్కడ ఆడొచ్చు. మీకు నచ్చితే ప్రేక్షకులు మెచ్చితే ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వస్తుంటే మన హీరోయిన్లను మెచ్చుతున్నారు. అలాగే పుష్ప బాగా హిట్ అయిందని రష్మికని తీసుకెళ్ళి మొన్న చావా గీవా అన్నిట్లోనూ పెట్టుకున్నావు, బానే ఉంది, ఐఎమ్ హ్యాపీ. జవాన్ లో నయనతారని తీసుకెళ్లి హీరోయిన్ గా పెట్టావు. ఇంకా చెప్పాలంటే తెలుసా, మన సౌత్ ఆర్టిస్టులను కూడా పెట్టారు. సిరి హనుమంతు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సినిమాలలో. అట్లా ఎప్పుడో ఒకప్పుడు ఒకరిని పెట్టుకుంటే ఇంత ఏడుపా? ఆ పిల్ల సీతగా ఎందుకు సెట్ అయింది అని స్టాంప్ వేశారో చెప్పనా? నేను ఎవరిని విమర్శించట్లా, వాళ్ళు ఏమనుకుంటే నాకు అనవసరం. ఒక డైరీ తీశారు ఒక్కొక్క హీరోయిన్, అన్ని వైట్ పేజెస్ ఉన్న అమ్మాయి వీళ్ళకి దొరికింది సాయి పల్లవి. ఎలాంటి రిమార్క్ లేదు, అట్లాంటి ఏమీ లేదు. అంటే అప్పుడప్పుడు ఏదో మాట్లాడితే వివాదాస్పదం అవ్వడం, దానికి కూడా ఇప్పుడు పెద్ద స్పందించలేదు. చాలా క్యూట్ గా స్వీట్ గా వెళ్ళిపోయిన అమ్మాయి. ఏమనిపించలేదు. ఒక అఫైర్స్ లేవు వాళ్ళతో వీళ్ళతో, అట్లాంటా ఇట్లాంటి అన్న రూమర్స్ ఇప్పటికీ లేవు. ఒక్క రూమర్ ఉండదు సాయి పల్లవి పైన. అంటే కొంతమంది హీరోయిన్లని డైరెక్టర్లు అంటారు, సాయి పల్లవి అమ్మో దగ్గర కూడా వెళ్ళరు, భయపడతారు. అందరం చూసింది ఒక ఇన్సిడెంట్, ఒక పెద్ద ప్రొడ్యూసర్ మీద చెయ్యిపోతే ఆవిడ ఏ విధంగా రెస్పెక్ట్. కొంతమంది అంటున్నారు సపోర్ట్ చేసేటోళ్ళు, సాయి పల్లవి గారు చీర కట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. ఇప్పుడున్న హీరోయిన్స్ ఎవరు కూడా ఆ ప్యాటర్న్ లో లేరు. ఇలా ఉన్నది ఒక్క హీరోయిన్, అది కూడా సాయి పల్లవి గారు. సో ఈవిడ సీత క్యారెక్టర్ చేయడం పర్ఫెక్ట్ అనేటోళ్ళు కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఆ పిల్లని పీపుల్ యాక్సెప్టెడ్ లైక్ ఇది ఒక రికార్డ్ యాక్చువల్ గా, చాలా రేర్ రికార్డ్. చాలా తక్కువ మంది హీరోయిన్స్, అసలు నేను ఏ హీరోయిన్కి లేదు, ఈమెకే ఉంది. చాలా రేర్ రికార్డ్. ఏ సినిమా ఇవ్వు అదే కాస్ట్యూమ్, అవును, అదే హెయిర్ స్టైల్, అదే కాస్ట్యూమ్, అదే ఫేస్. అవును, అన్ని సినిమాల్లోనూ, విరాట పర్వంలోనూ అంతే, ఫిదాలోనూ అంతే, లవ్ స్టోరీలోనూ అంతే, దేంట్లో చూడు అంతే, నిన్నటి అమరంలోనూ అంతే, తండేల్లోనూ అంతే, ఎక్కడ చూడు అవే కాస్ట్యూమ్లు. 3 చీర, లంగావని, పంజాబీ డ్రెస్, ఏదో ఒకటి, లేదా ఒక మిడ్డీ టాప్. ఎక్కడ కూడా ఏమీ ఉండవు. ఆమెకి ఎలా ఫ్రీగా ఉంటే అలాంటి డ్రెస్, అంటే తన ఇష్టమే. తన ఇష్టమైన కాస్ట్యూమ్స్ నే నీ కథకి నువ్వు జోడించుకుంటున్నావు, కానీ నీ కథకు అవసరమైంది ఆమె దగ్గర నుంచి నువ్వు ఎవడు రాబట్టుకోలేకపోయాడు. మరి అట్లాంటి హీరోయిన్ ఎక్కడ ఒక రూమర్ లేదు, వాడితో తిరిగిందంట, వీడితో తిరిగిందంట, ఆ ఎఫైర్ అంట, ఈ హీరోతో ఎఫైర్ అంట, లవ్ అంట, గివ్ అంట, నథింగ్. ఇప్పటివరకు ఏం లేదు. అంటే సీత అనే పదాన్ని మనం ఎంత గౌరవం ఇస్తామో, ఎంత బరువైన పాత్రో సీత. ఇప్పుడు టీవీ సీరియల్స్ లోనే సీత అనే క్యారెక్టర్ ఒక అమ్మాయికి ఇస్తే ఇక్కడికి బ్లౌజ్ ఉంటుంది, సీత అంతే. అంతెందుకు, ఇంట్లో ఇల్లాల వంటింట్లో ప్రియురాల్లో సీత, లేకపోతే శుభలగ్నంలో సీత. సీత అనే పదం ఒక హీరోయిన్ కి ఇస్తే చాలు, ఆ పదం చాలా బరువుగా ఉంటుంది. అంత బరువైన పాత్రని ఏ రూమర్స్ లేని ఒక క్లీన్ చిట్ అమ్మాయికి ఇవ్వాలనుకుంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రొఫైల్స్ లో నెగ్గింది సాయి పల్లవి. దెన్ ఇంకా దాంట్లో ఏంటి మేము లేవా అంటే రెమ్యూనరేషన్ మీరు అన్నట్టు కూడా వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కూడా హీరోయిన్సే కాబట్టి డేస్ ప్రకారం ఇస్తారని తెలిసి కూడా ఎందుకు 15 కోట్ల రెమ్యూనరేషన్ పెంచేసింది. ఇప్పుడు సాయి పల్లవి ఒక పాటకి డాన్స్ వేసింది, సరే 2 కోట్ల 3 కోట్ల ఇచ్చారు, అలాగే పాట కాబట్టి ఇచ్చాం. సరే సినిమాకి వచ్చింది 5 కోట్లు ఇచ్చాం, ఓకే. 15 కోట్ల ఎట్లా ఇస్తారు? అది రామాయణమ్మా, కొనసాగింది. సాయి పల్లవి చేసిన సినిమా తండేలో లేకపోతే అమరనో కొన్ని డేస్ ఇచ్చింది, 30 days or 25 days. వాళ్ళు కూడా ఆ డేస్ లో షూట్ కంప్లీట్ చేసి ఆమెని పంపించారు. వీళ్ళు అట్లా కాదు కదా. ఇక్కడ మేకప్ కి మేబీ నీకు టైం పట్టొచ్చాం, కాస్ట్యూమ్ కి టైం పట్టొచ్చాం, మేక్ ఓవర్ కి ఏమైనా టైం పట్టొచ్చాం. అండ్ అది ఆధ్యాత్మిక సినిమా కాబట్టి ఇట్ టేక్స్ టైం. అవును, చెప్పలేం ఎన్ని డేస్ అవుతుంది. గ్రీన్ మ్యాట్ లోనే ఎక్కువ షూట్ ఉన్నా కూడా దే టేక్స్ టైం, బోల్డ్ అంత ఉంటుంది. సో అంటే ఒక సీన్ కాదు కదా, ఫ్యూ షార్ట్స్ అవుతాయి ఒక రోజుకి, సీన్స్ కూడా కంప్లీట్ అవ్వవు. ఫ్యూ షార్ట్స్ ఒక సీన్ కంప్లీట్ అవ్వడం కూడా వారం రోజులు పట్టొచ్చు. అంత స్లో ప్రాసెస్ తెలియదు కదా ఎవరికి. ఇప్పుడే వెంటనే వెళ్ళి ఆమెకు అంతెందుకు, ఎస్ షీ డిజర్వ్స్, అంత కాదు ఇంకా డబుల్ ఇవ్వు దానికి, షీ డిజర్వ్ ఇట్, తన ఇష్టం అంతే కదా. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.